చావా మూవీ వచ్చినప్పుడు ఏమీ గుర్తుకు రాలేదా? హిస్టరీని మారుస్తున్నప్పుడు ఎస్ ఔరంగజేబ్ పగలగొట్టారు 4-5 టెంపుల్స్, బట్ మోర్ దాన్ 100 టెంపుల్స్ ని బిల్డ్ కూడా చేశారు. వాట్ ఈస్ దిస్? అప్పుడు గుర్తుకు రానివి. ఔరంగజేబ్ కట్టిన గుడిలల్లా ఇలా తాత ఇలా అయ్యా వీళ్ళందరూ పూజారులు. నాయి తెర వజూద్ మే నూరే నాయి తు పరి హై పరి భీ హోగి పాకిస్తాన్. ఎప్పుడు కులమత గొడవలు అని చెప్పేసి ఇప్పుడు రిలీజియస్ గొడవలు తీసుకొస్తున్నారు. రిలీజియన్స్ వేరేయాక కాస్ట్ గొడవలు. వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ అవర్ ఇండియా? ఇండియాలో ఏం జరుగుతుంది? నువ్వు ముందు జై హింద్ జై భారత్ వందే మాతరం అను, నేను చెప్తా. మాకు మా కంట్రీ ఫస్ట్, ఇండియా ఫస్ట్, అండ్ రిలీజన్ కానీ క్యాస్ట్ కానీ నెక్స్ట్. మీకు రిలీజనే ఫస్ట్. అక్కడ ప్రాబ్లం వస్తుంది ఈ సూడో సెక్యులర్స్కి, యాక్చువల్ హిందూస్కి. అరే వా, మీ దాంట్లో లేవా షియా, సునీస్, పఠాన్, కురేషి? మీరు మీ దాంట్లో అన్టచబిలిటీ లేదా? ఎందులో పడితే అందులో ఇచ్చేస్తారా పిల్లల్ని? ముందు మీ దాని గురించి తెలుసుకో, మా దాని గురించి తర్వాత వద్దు. నీలాంటి వాళ్ళు పుల్లలు పెట్టకపోతే చాలు, మేమంతా యునైటెడ్గానే ఉంటాం. జై హింద్.